హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6 మంత్స్ బేబీ డైట్ చార్ట్ చూద్దాము. నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఏ ఫుడ్స్ అయితే పెట్టచ్చని షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ మీరు చూడడం మిస్ అయితే. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం. ఫస్ట్ అయితే వీక్ 1 అండి, అదే మనం 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, అది వీక్ 1 అనమాట. ఫస్ట్ అయితే నేను క్యారెట్ పెట్టాను. ఫ్రూట్స్ కన్నా వెజిటబుల్ ఫస్ట్ పెడదామని చెప్పి క్యారెట్ పెట్టాను. తర్వాత క్యారెట్ 3 days కంటిన్యూస్గా పెట్టాలి. పెట్టిన తర్వాతే వేరే స్టార్ట్ చేయాలన్నమాట. పెట్టి ఎలర్జీస్ అవి ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను వేరే వీడియోలో ఇచ్చానండి, సో తప్పకుండా చూడండి. తర్వాత నేను బనానా పెట్టాను. ఒక వెజిటబుల్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ పెట్టాను. బనానా 3 days కంటిన్యూస్గా పెట్టాను. క్యారెట్ ఆపేయాలి 4th dayకి. బనానా పెట్టాలి 3 days. బాగుంది, పడుతుంది అని చెప్తా అనిపిస్తే నెక్స్ట్ నేను యాపిల్ స్టార్ట్ చేశాను. యాపిల్ కూడా 3 days పెట్టాను. తర్వాత ఆపేసి మళ్ళీ ఉత్తి రైస్ పౌడర్ అండి, ఎలా చేయాలనేది నేను వీడియో పెడతాను. ఉత్తి రైస్ పౌడర్ పెట్టాలి. 6 months బేబీ కదా, చాలా ఎర్లీ స్టేజ్ అనమాట పప్పు అది యాడ్ చేయడానికి. ఫస్ట్ అయితే రైస్ పౌడర్తోనే స్టార్ట్ చేయడం బెస్ట్. సో రైస్ పౌడర్ 3 days కంటిన్యూస్గా పెట్టి ఆపేసాను. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 meals పెట్టచ్చు అనమాట. ఇప్పటికే మీకు 1/2 month అయిపోతుంది, సో 6.5 months అవుతుంది బేబీకి. సో 2 meals పెట్టచ్చు. ఫస్ట్ అయితే ఫ్రూట్ పెట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్ నేను రైస్ పౌడర్ ఏదైతే మనం వాడామో అది పెట్టేదాన్ని. సో అది కంటిన్యూ చేసాను 3 days. బాగుంది అనిపిస్తే అప్పుడు ఆపేసి వేరే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు బనానా ఆల్రెడీ పడింది కాబట్టి వీట్ పౌడర్ అనేది చేశాను, వీట్ సెర్లాక్ అనమాట. అది చేసి పెట్టాను. అది 3 days కంటిన్యూ చేశాను. అది ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. బాగుంది అనిపిస్తే నెక్స్ట్ వేరే కాంబినేషన్ ట్రై చేయొచ్చు అనమాట. బనానా వీట్ అయిపోయింది కదా, ఇప్పుడు యాపిల్ వీట్, అలా ఏదైనా కాంబినేషన్స్. ఇంకా యాపిల్ పడింది, క్యారెట్ పడింది, బనానా పడింది, రైస్ పౌడర్ బాగుంది, వీట్ పౌడర్ కూడా సూట్ అయింది బేబీకి. సో అది స్టార్ట్ చేయొచ్చు. ఆ కాంబినేషన్స్లో ఏదైనా పెట్టచ్చు. కలిపికుండా ఫస్ట్ 6 months బేబీయే కాబట్టి కలిపికుండా వేరేగా పెట్టడం చాలా బెటర్ అనమాట. తర్వాత నేను వీక్ 4లో లాస్ట్లోని పపాయ కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో అందుకోసమే నేను పపాయ లేట్గా స్టార్ట్ చేశాను. పపాయ పెట్టి మార్నింగ్ రైస్, పపాయ పెట్టి వీట్, పపాయ పెట్టి రైస్, అలాగా స్టార్ట్ చేశాను అనమాట. అది పడుతుంది అన్నది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ రైస్ వీట్ పడింది కాబట్టి ఏదైనా డిఫరెన్స్ వస్తే పపాయ వల్ల డిఫరెన్స్ రావాలి. సో అలా చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇది డైట్ చార్ట్ అండి, నేను ఫాలో అయ్యింది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.